హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు వినాయక చవితి రెండో రోజు. గణేష్ నవరాత్రులు 9 రోజులు చేస్తారు కదా. నేనైతే ఈరోజు రెండో రోజు అయితే చేస్తున్నాను పూజ. నిన్న మా వారు పూజ చేశారు, పిల్లలు మా వారు అయితే వినాయక చవితి రోజు పూజ చేశారు. నేను రెండో రోజు పూజ చేస్తున్నానండి. గణేష్ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేద్దాము ఈరోజు. మళ్ళీ కొత్తగా దీపారాధన చెయ్యాలి. రెండో రోజు పూజ అయితే స్టార్ట్ చేస్తాను. పిల్లలు వాళ్ళ చందాన్ని పోగేసి చిన్న విగ్రహం ఒకటి అయితే తీసుకున్నారు. చాలా బాగుంది, క్యూట్ గణేష్. ఇవన్నీ అయితే పక్కకైతే తీసి పెడుతున్నాను. తీసి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే పూజ సామాన్లు పెట్టి అయితే ఇలా రెడీ చేసుకున్నాను. అందులో కర్పూరం, అక్షింతలు, కుంకుమ, ఒత్తులు అనేవి పూజకు సంబంధించినవి అన్నీ ఇందులో ఉంటాయండి. ఇప్పుడు నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా అక్షింతలు తీసుకొని వాసన చూసుకొని వెనక్కి వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి. దీపం వెలిగించాక అగరొత్తిని స్వామికి అయితే చూపిద్దాము. దీపాన్ని వెలిగించి స్వామివారిని అయితే ఆహ్వానించాము. ఇప్పుడు మనం శ్లోకం చదువుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం ఏం చేసాము, అన్ని శుభ్రం చేసాము కదా, దానికి ఒక శ్లోకం ఉంది. ఉద్దిష్టోద్దిష్టో భూత పిచాచ యతి భూమి భారిక యతీషా మనోరవే బ్రహ్మకర్మే సభారమే. ఈ శ్లోకం చదివి పూజా స్థలాన్ని జలములతో శుద్ధి చేయాలి. దీపం దేవతాభ్యో నమః అని నమస్కారం చేసుకోవాలి దీపానికి. ఇప్పుడు ఆచమనీయం అయితే చేస్తున్నాను. ఏమంటారంటే ఆచమనీయం ఓం కేశవాయ స్వాహ. ఆచమనీయం అనమాట. చేతుల్ని నీటితో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం వామనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రత్యుద్భాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అధిదక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం నరసింహాయ నమః, హరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు ఎడం చేత్తో వేలితోటి నీళ్ళని తీసుకొని కుడి చేతి బొట్టన వేలు వేసుకొని ఆ బొట్టన వేలుతోటి తలపైన ఉంచుకోవాలి. తర్వాత కొన్ని దేవతా విగ్రహాలు, మనం దీపాలు వాటన్నిటి మీద వేసుకోవాలి. తర్వాత శ్రీ గురుభ్యో నమః ఆత్మానాయ నమః అనుకోవాలి. తర్వాత ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేలు ఈ రెండింటిని ముక్కుకు అంటించి
ఓం భూహ, ఓం శువహ, ఓం అంజనః, ఓం అంతపః, ఓం సత్వం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ నామం శ్లోకం చదవాలి. అనంతరం గోత్రనామాలు అయితే చదువుకోవాలి. అస్మిన్ వ్యవహారిక చాంద్రమానేన విశ్వవసునామ సంవత్సరే భాద్రపదమాసే శుక్లపక్షే శుభోతితాహం అప్పారావు నామదేశ పడిపళ్ళ గోత్రభోస విజయలక్ష్మి నామదేశ సౌసటువృక్ష క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్హు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం పూజాం కరిష్యే. గోత్రనామం చదువుకోవటం అయిపోయింది. దీన్ని సంకల్పం అంటారు. ఇప్పుడు గణపతి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణదక్షాయ నమః, ఓం ఫలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరబ్బాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. షోడశోపచారం పూజాం సమర్పయామి. అక్షింతలు అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉపచారానికి అన్నిటికీ ఆహ్వానించడం అవన్నీ చెయ్యాలి. ధ్యానం, ఆహ్వానం అదేంటో చెప్తున్నాను. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధ్యానామి, ధ్యానం సమర్పయామి. ఒక పుష్పాన్ని ఉంచాలి, ఆవాహనం చేసుకోవాలి. దేవుడికి పుష్పాన్ని ఉంచి ఆవాహనం అయితే చేసుకోవాలి. ఒక పుష్పం అయితే ఉంచాను. ఆవాహయ రత్న సింహాసనం సమర్పయామి అంటే మనం సింహాసనం పీట వేసాం కదా, దాన్ని సింహాసనం అంటారు. కొన్ని అక్షింతలు సమర్పించాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శుద్ధోక స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ముఖోత్తర తిలకం సమర్పయామి, యజ్ఞోపనీతం సమర్పయామి. శ్రీగంధలేపనం సమర్పయామి, మనం గంధం ఇస్తాం కదా, గంధం సమర్పయామి. సర్వాంగం సమర్పయామి యథాశక్తి. ఓం ఓం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధూపం, మనం సాంబ్రాణి ధూపం ఇచ్చాం కదా, ధూపం సమర్పయామి. ఇప్పుడు మనం నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి. నైవేద్యం పెట్టి నైవేద్యం సమర్పయామి అనాలి. నేను లడ్డూనైతే నైవేద్యంగా తీసుకొచ్చాము, లడ్డూనైతే సమర్పించాము. నైవేద్యం సమర్పయామి. నేను మళ్ళీ నైవేద్యం మళ్ళీ తయారు చేస్తాను. తాంబూలం పెట్టి తాంబూలం సమర్పయామి. అన్ని కర్పూర నీరాజనం ఏదైతే సమర్పించామో అన్నిటికీ సమర్పయామి అని చెప్పి మన వినాయకుడిని గణేశుడిని అయితే పూజ అయితే ఇలాగైతే ప్రారంభించాము. కర్పూర నీరాజనంతో ముగిసిపోతుంది పూజ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జు గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. అయితే ఇప్పుడు గణేశుడు ఎలా జన్మించాడో అనేది మీకైతే వివరంగా చెప్తానండి. అసలు మనకి దేవతలు ఎలాగున్నారో రాక్షసులు కూడా అలానే ఉన్నాడు. మన శివయ్య ఎవరు? భక్తవ శంకరుడు.
ఎందుకంటే ఏ చిన్న భక్తితో ఏది కోరినా కాదు నెరవేర్చే మనిషి మన శివయ్య. మన శివయ్యకే ఎన్ని కష్టాలు వచ్చినాయో కష్టాలు అనుభవిస్తాడు, కష్టాలు పరీక్షిస్తాడు మనల్ని. అయితే ఏం జరిగింది, రాక్షసుడు ఉన్నాడు, గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అనమాట. ఆ రాక్షసుడు ఏం చేశాడు, శివయ్య మీద ఏమనుకోవాలి, శత్రుత్వం తనతో పోరాడాలి అంటే తనకి బలం సరిపోదు. ఎందుకంటే శివయ్య చాలా పవర్ఫుల్ కాబట్టి అతనికి అతనితో పోటీ చేయాలంటే ఎవరికైనా కానీ సాధ్యమయ్యే పని అయితే కాదు. అది తెలుసుకొని గజాసురుడు ఏం చేశాడు, రోజు కొంచెం కొంచెం భక్తితోటి తనకి శివాభిషేకం, నది స్నానానికి వెళ్ళటం, శివునికి అభిషేకం చేసి తన భక్తితో తనను వశం చేసుకున్నాడు. అప్పుడు ఏమయ్యాడు, శివుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు అడగంగానే వరాలు ఇస్తాడని తనకు తెలుసు. అందుకే భక్తి, తనకి మైండ్లో దురాలోచన ఉంది. ఏ ఆలోచన ఉంది, శివయ్య నాతోనే ఉండాలి, నా కడుపులో ఉండిపోవాలి అని చెప్పేసి కోరతాడు శివయ్యని. ఎవరు, గజాసురుడు. రాక్షస బుద్ధి కదా, కోరంగాల్ని తను ఏం చేస్తాడు, సరే అలాగే అని చెప్పేసి వరం ఇచ్చి తన కడుపులోకి అయితే వెళ్ళిపోతాడనమాట. అప్పుడు వెళ్ళిపోవటం వల్ల మరి ముల్లోకాలు కాపాడే శివుడు అలా ఉండటం వల్ల ఎలా సాధ్యం కాదు కదా, విశ్వమే తాను శివయ్య. కానీ ఈ దురాబుద్ధితో ఉన్న ఆలోచన చేయటం వల్ల శివుడు తన గజాసురుడు కడుపులో ఉండిపోయాడు. ఇంకా ముల్లోకాలకి కష్టమైపోయింది. అప్పుడు ఏం చేశారు, బ్రహ్మ, విష్ణువు, మిగతా దేవాదులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే గంగిరెద్దుల వేషంలో గజాసురుడి దగ్గరికి వెళ్ళిపోయారు. గజాసురుడు బాగా ఆటపాటలంటే చాలా ఇష్టం అనమాట. అతను గంగిరెద్దుల వేషంలో వెళ్ళింది శివుడు, బ్రహ్మ అని చెప్పేసి విష్ణువు, బ్రహ్మ అనేది తనకి అయితే తెలియదు. అయితే ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి మారువేషంలో నాట్యం చేసి వాళ్ళని గజాసురుడిని అయితే మెప్పిస్తే గజాసురుడు ఏం చేశాడు, వాళ్ళకు బహుమానంగా మీకేం వరం కావాలి కోరుకోండి అని అడిగాడు. అప్పుడు గజాసురుడు వరం అడిగంగానే మాకు నీ బొజ్జులో ఉన్న శివుడు కావాలి అని చెప్పేసి అంటాడు విష్ణువు, బ్రహ్మ. ఇచ్చిన మాట తప్పకుండా ఉండాలి కదా, మరి ఎలా సాధ్యము. అప్పుడు నందీశ్వరుని తీసుకొని వెళ్ళారు కదా, గంగిరెద్దు రూపంలో ఉన్నాడు కాబట్టి నందీశ్వరుడు తన కొమ్ములతోటి గజాసురుడు పొట్టను చీల్చి బయటకు వస్తాడు. శివుడైతే బయటకు వస్తాడు. అయితే ఇక్కడ బాధపడిపోతాడు గజాసురుడు. తను నా శరీరంలో ఉంచుకుందాం అనుకున్నాను, ఎలాగా అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాడు, సరే నీ శరీరాన్ని నేను ఎప్పుడు చూస్తున్నట్టుగానే ఉండాలి, నీ చర్మాన్ని నేను ఎప్పుడు ధరించినట్టే ఉండాలని చెప్పేసి వరం అయితే ఇస్తాడు గజాసురుడికి. అంతటితోటి మన గజాసురు స్టోరీ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా పార్వతీదేవి, ఈరోజు శివుడు వస్తున్నాడు, నేను మంచిగా రెడీ అవ్వాలి అంటే మన భాషలో చెప్తున్నానండి, సంస్కృతంలో వేరుగా ఉంటుంది, రెడీ అవ్వాలని చెప్పేసి శివుడి కోసము తన పసుపుతోటి, తన ఒంటికి రాసుకున్న పసుపుతోటి స్నానం చేస్తూ ఉండగా తన శరీరం మీద నుంచి కిందకి పసుపు అయితే కింద పడుతుంది. ఆ ఉన్న పసుపుని ఏం చేసిద్దంటే ఒక ముద్దగా చేసి బాలుడిని అయితే తయారు చేసిద్ది. ఎవరా బాలుడు, మన వినాయకుడు తయారు చేసిద్ది. దానికి విష్ణుమూర్తి, బ్రహ్మ ఇద్దరు ప్రాణం అయితే పోస్తారు. ప్రాణం పోసిన తర్వాత ఈ బాలుడిని కాపలాగా ఉంచి తన స్నానానికి అయితే వెళ్తుంది. అయితే ఈలోపు శివుడు రాగానే వస్తాడు. వచ్చి ఆ బాలుని చూసి, ఏంటి బాలక ఇక్కడ అడ్డంగా నిలబడి ఉన్నావు, నువ్వు నాకు అడ్డం చూపుతున్నావు, ఎందుకంటే నాకు మాత ఇలా నన్ను ఉంచింది, నేను మాత ఆజ్ఞ ప్రకారం నేనైతే ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసి అంటాడనమాట ఆ బాలుడు. ఆ బాలుడు వాళ్ళ తండ్రి అని తనకి తెలియదు, అలా కొడుకు అని చెప్పేసి శివునికి తెలియదు. ఆ టైంలో పెద్ద యుద్ధమే జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఇంకా మరి పార్వతీ శక్తి తనయుడు కదా మన వినాయకుడు. పార్వతీకి ఎన్నైతే శక్తులు ఉన్నాయో తన బిడ్డకు కూడా అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఇద్దరి మధ్య పోటాపోటీ పెరిగిపోయింది.
ఇంక శివుడు ఆ కోపం పెచ్చు కదా శివుడికి ఏమైంది, తన త్రిశూలంతో తన కంఠాన్ని ఖండించేసి మళ్ళీ ఆ కంఠం మళ్ళీ అతుక్కుంటుంటే మళ్ళీ ఈ కంఠం ఇలా అతుక్కుంటుందని ఇంకా కోపం ఎక్కువైపోయి తన శిరస్సును భస్మం చేస్తారు మూడో కన్ను తెరిచి. ఈలోపు పార్వతీదేవి వచ్చింది. నా బిడ్డను మీరు ఎందుకు ఇలా మట్టు పెట్టారు? తల్లి కదా, తల్లికి ఎంతైనా బాధ ఉంటుంది కదా, నా బిడ్డను ఎందుకు ఇలా మట్టు పెట్టారు? నా బిడ్డ నాకు కావాల్సిందే, మీరు తీసుకొస్తారా లేదా అని వాదోపవాదం చేసింది. ఇంతమంది ఉండి కూడా మీరు నా బిడ్డను చంపేశారు, నేను ఎలా ఉండాలి, నా ప్రాణం ఎలా ఉంటుంది అనేదితో పార్వతీదేవి పలుమార్లు తనని ఇంకేముంది చెప్పదు, మన భాషలో చెప్పాలంటే ఏదో ఒకటి అంటూనే ఉంది. అంటే ఇంకప్పుడు శివుడు తనకిచ్చిన వరాన్ని, గజాసుడికి ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకొని దక్షిణ దిక్కుగా పడి ఉన్న తలని తీసుకొని రండి అని చెప్పి ప్రణాదులకి చెప్తాడు. అప్పుడు ప్రముఖగణాలు వెళ్ళి వెతికి చూస్తే నీకు ఉత్తర దిక్కుగా పడుకొని ఉంది గజాసురుడిని తన శిరస్సుని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ఈ ఇంటికి మన వినాయకుని తలకి అంటిస్తారు. కానీ అప్పుడు అనిపించింది పార్వతీదేవికి, నా కుమారుడిని చూసి ఎగతాళి చేస్తారేమో, హేళన చేసి మాట్లాడతారేమో, చిన్నచూపుగా ఉంటుంది ఈ శరీరానికి ఈ తల అనేది ఎలా సెట్ అవుతుంది అని చెప్పేసి తను చాలా బాధపడుతుంది. అప్పుడు బ్రహ్మ విష్ణుది మహేశ్వరులు వీళ్ళందరూ ఇచ్చిన మీ కుమారుడికి ఏ విఘ్నాలు జరగవు, ఇతనిని విఘ్నేశ్వరుడు అని పేరుతో పిలుద్దాము. తన మొహం చూస్తే ప్రతి ఒక్కళ్ళకి మంచి కలుగుతుంది కానీ చెడు మాత్రం కలగదు అని చెప్పేసి వాళ్ళు అన్ని వరాలను మన శక్తులను మన గణేశునికి దారపోస్తారు. అందువల్ల ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఇది జరిగింది కాబట్టి వినాయక చవితిగా భావించి మన వినాయకుని జననంగా భావించి ఏది జరిగినా ఏ శుభకార్యాలకైనా కానీ మనం వినాయకుడిని పూజించడం అనేది ఆనవాయితీగా వరమిస్తారు దేవతలు. అందువల్ల మనం ఏ పని ముందు మొదలు పెట్టాలన్నా వినాయకునికే పూజ చేయాలని చెప్పేసి మన పురాణాలు అన్నీ చెప్తున్నాయి. ఈ కథ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఈ కథను విన్నా లేదా చదివినా లేదన్నా చెప్పినా కానీ మంచి జరుగుతుందని చెప్పేసి మన పురాణాల్లో తెలియజేస్తున్నారు. ఓకేనండి, ఈ కథ నచ్చినట్లయితే, నా పూజ నచ్చినట్లయితే మీరు ఒక మంచి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి.